స్వామియే స్వామియే ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అద్భుత రూపనే విల్లాలి వీరనే వీరమణి కంటనే స్వామియే. మన యాత్రలో ఇరుముడి చాలా విశిష్టమైంది. శిరస్సు మీదే ఉంచదగింది. మొదటి ముడిలో పూజా ద్రవ్యాలు, అభిషేకం కొరకు నెయ్యి నింపిన కొబ్బరి ఉంటాయి. రెండవది వెనక ముడి, అందులో మనకు కావలసిన ఆహార పదార్థాలు, ఇతర సంభారాలు ఉంటాయి. ఇరుముడిని శుచి శుభ్రత గల ప్రదేశంలోనే దింపాలి. అది గురుస్వామే దింపాలి. స్వాములు, ఇంకో ముఖ్యమైన విషయం, మాలను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీయాలి. దుర్వ్యసనాల కోసం మధ్యలోనే తీయరాదు. అలా తీస్తే మీ దీక్ష సఫలం కాదు. అలాగే స్వామి. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయ సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంజర శుకమై, ఆరు శత్రువుల ఆరడిలో పడి, ఏడు జన్మలకు వీడని తోడని, నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో, శరణం 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 శరణం. ఆవు మా సంగమనాదంలో, హరిహర రూపాద్వైతంలో, నిష్ఠుర నిగ్రహ యోగంలో, మండల పూజా మంత్రఘోషలో, కర్మాన్న కర్పూరం కరిగే, కర్మాన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తులా, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణమయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప శరణం, అయ్యప్ప అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, మాలధారణం నియమాల తోరణం,
జన్మ కారణం దుష్కర్మ వారణం మాలధారణం నియమాల తోరణం. స్వామి స్వామి శరణం. కూర్చోండి స్వామి. తమరు? నేను శబరిమల నుండి వచ్చాను స్వామి. తంత్రి గారు మీకు ఈ ప్రసాదం పంపించారు. మహాప్రసాదం. తమరు మాస పూజకు వెళ్ళొస్తున్నారు స్వామి? అవును స్వామి. గత 6 మాసాలుగా స్వామి సన్నిధానంలోనే ఉంటున్నాను స్వామి. స్వామి, అక్కడి విశేషాలు మాకు చెప్పండి. 6 మాసాలుగా అక్కడ జరిగే వేడుకలు, ఉత్సవాలు, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పంపా నదికి స్నానం చేయించడానికి తీసుకొస్తారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసం 23వ తేదీన జరుగుతుంది. దీనినే ఆరట్టు అంటారు. ఈ 18 మెట్లకు మూల విరాట్టుకున్నంత ప్రాశస్త్యం ఉన్నది. స్వామి వదిలిన 18 అస్త్రాలు 18 మెట్లుగా మారాయి. అస్త్రాల దేవతలు ఈ మెట్లపై అధిష్ఠించి భక్తుల పూజలందుకొని నిష్ఠుర దీక్షాబద్ధుల అభీష్టాలను అనుగ్రహిస్తున్నారు. ఈ పూజనే పడి పూజ అంటారు. కలశాభిషేకం. ఇది స్వామివారికి 7 సంవత్సరాలకొకసారి జరిగే అరుదైన ఉత్సవం. స్వామి ఆభరణాల వెంట పల్లకిలో వచ్చిన పందల రాజవంశీకుడు జనవరి 15వ తేదీన సన్నిధానానికి వస్తారు. దీనిని సహస్ర కలశాభిషేకం అంటారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. సహస్ర కలశాభిషేక ప్రియనే.